ప్రతి మనిషికి సొంత ఇల్లు ఒక కల. ఆ కలను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారమే అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు అన్నారు. నమస్కారం తల్లి, చాలా సంతోషమా. మీరు కూడా కొంత వ్యయ ప్రయాసాలు కూర్చి మరి మాట చెప్పారంటే నా మాట నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. ఇది మన రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్న కార్యక్రమం కాదు. ఇది మామూలుగా మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. సరే, ఎన్నికలు అయిన తర్వాత సరే ఎవరు మాకు కలిసి వచ్చారు కలిసి రాలేదు చూసుకున్నప్పుడు ఇద్దామని చెప్పి మిగిలిన చోట ఎక్కడ ఇవ్వట్లేదు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం నేను దేవుడిని నమ్ముతాను, మీ ఊళ్ళో ఫలాలమ్మని నమ్ముతాను. ముందు నామినేషన్ ఆవిడతో చెప్పేస్తుంటాను నేను. అంచేత అందుకే గుడి కూడా అంత చక్కగా ఆవిడ నాకు అవకాశం ఇచ్చింది. ఫలాలంతలు గుడి దేవస్థానం కూడా 1,50,00,000 పట్టుకొచ్చి మన వల్ల రాజగోపురాన్ని మార్చే అవకాశం కూడా నాకే ఇచ్చింది. ఏమో అలాగే మళ్ళీ 4 రోజుల తర్వాత అలాగే మీ ఊళ్ళో వెంకటేశ్వరం గుడి కడుతున్నాం. ఆ భాస్కర్ ఆయన 10 వస్తే ఆయన కూడా సాయం చేసి పెట్టాడు. అలాగే మన పని భాస్కర్ వచ్చారా, భాస్కర్ గారు కూడా మనకు సాయం చేశారు. అలాగే ఇక్కడే కాదు, గోపాలపల్లిలో 2 గుళ్ళు కానీ వాడపల్లి వాళ్ళు 10 కోట్లు పెట్టి బాగా అభివృద్ధి చేసాం. గతంలో తెలుగుదేశం పార్టీ మెంబర్లు ఉన్న డిబ్బి నిండిపోయేది, వాళ్ళ సీట్ తీసుకుని జేబులో పెట్టుకెళ్ళిపోయి పరిస్థితి ఉండేది. ఇవాళ వాడపల్లి అటువంటి పరిస్థితి లేకుండా ప్రక్షాళన చేసి ఇవాళ తిరుపతి తర్వాత అంత ఎక్కువ జనం వచ్చేటువంటి దేవస్థానం వాడపల్లి. అంత బాగా ఎక్కడ అవినీతి అనేటువంటిది లేకుండా చేసి దాన్ని కూడా ఒక స్థాయికి తీసుకురాగలిగాం. ఏమో అలాగే మీ ఊర్లో పల్లెలంతల దేవస్థానం కానీ లేదా నియోజకవర్గంలో 44 దేవస్థానాలు ఇంకా కట్టినవి ఉన్నాయి. అంటే టీటీడీ నిధుల నుంచి పట్టుకొచ్చి మీ ఊర్లో వెంకటేశ్వరం కూడా ఎలా కడతాం అలాగా. అంచేత ఆ కార్యక్రమం వరకు మళ్ళీ రాజగోపురం మనం పెట్టారు, అప్పుడు భోజనాలు పెట్టలేదు అన్నారు. దానికి కూడా మళ్ళీ రోజు వాళ్ళతో మాట్లాడుతున్నాను, భోజనాలు పెట్టాలి పల్లెలంతల గుడి కదా అని చెప్పి వాళ్ళతో కూడా చెప్పాను. బ్రాహ్మణులే డేట్ పెట్టమని చెప్పాం, అది చేస్తాం. అలాగే మరి ఏదైతే శాంతులు చేస్తూ భోజనాలు పెట్టాలన్నారు, నేనే సహకరిస్తాను, అవసరమైతే అది పురమాయించమని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి అలాగే చర్చలకి సాయం చేసేది మనం సాయం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మసీదుకి మొన్నే 10 లక్షలు 12 లక్షల రూపాయలు కొత్తపేటలు ఇచ్చి వారికి చేస్తాం. సరే, ఎవరి దేవతలకి ఎవరి దేవుడికి వారికి ఏమి ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇక మన ఇళ్ల స్థలాల విషయానికి వచ్చేసరికి ఇందాక మీలో చాలా మంది ఆశ్రమ మీటింగ్ వచ్చారు. ఆశ్రమ మీటింగ్ వచ్చాను కూడా చెప్పాను నేను. మామూలుగా ఏ ఎమ్మెల్యే ఇచ్చినా ఒక 5 సంవత్సరాల టైంలో 1000-2000 పట్టాలు ఇచ్చి వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 30 లక్షల పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ ఇచ్చారు. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో 7,658 పట్టాలు మనం ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి సెంట్ ఉంటుంది. ఇవాళ ప్రైవేట్ లేఅవుట్లు వేస్తున్నారు. మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే 1 సెంట్ 7 లక్షలు చెప్తున్నారు. అలాంటిది ఇవాళ ప్రభుత్వం ద్వారా అలాంటి చేరుకొని అందులో మట్టి పూడ్చి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మామూలుగా అయితే మీ పట్టాలు ఇచ్చాం, సరే ఈ పూడ్చి అన్ని చేయడానికి కొంత టైం పడితే మళ్ళీ ఎలక్షన్ అయితే ఇద్దాం అనుకున్నారు. కానీ మీ స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సైట్ మీకు చూపించాలి, అది ఇదో నాకున్న ఆస్తి ఇది ఇంకెక్కడ ఉంది, ఈ నెంబర్ నాది అనేటువంటి ధైర్యాన్ని మీకు ఇవ్వాలని చెప్పి నేను ఈ కార్యక్రమం పెట్టుకుని మళ్ళీ అదనంగా మరి రవికిలగుట్టలో గాజులు బొట్టు పసుపుతో మీ పుట్టినరోళ్ళు అయితే ఎలా ఇస్తారో అలా ఇస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా మరి మీరు కూడా సహాయం చేసి పెట్టండి. తప్పనిసరిగా మళ్ళీ ఇందులో ఇల్లు కట్టేకుండా బాధ్యత కూడా మాదే. మీరు అనుకోవచ్చు ఎలా చెప్తారు అవుతాయా అని. ఇవాళ ఎవరైనా ఆలమూరు చుట్టాలంటే ఆలూరు ఎండీ ఆఫీస్ పక్కనే ఇచ్చేయండి స్థలాలు. భూమి రేట్ ఎక్కువ అని చెప్పి వెంటనే ఇల్లు కట్టేరాలి. ఎంత గమ్మును కట్టేరే బాబు అంటే అసలు కాలనీ ఏమా మీ జిల్లాలు కట్టుకున్నారు తల్లి, అప్పులే మంచి మాట చెప్పామమ్మా. అవును, పెద్ద బిల్డింగ్ కట్టించారు, పోలేమా మంచి మాట చెప్పి. నేను అడిగాను ఇదే టీం మీకు స్థలం ఇచ్చారండి, అప్పుడు ఇంకా కాలనీ తీసుకుని అప్పుడు కట్టేరు డబ్బు చేసుకునేరంటే ఇచ్చిన స్థలం విలువ 10 లక్షలు. కాబట్టి మేము 10 లక్షలు వేసుకుంటే మాకు 20 లక్షల ఆస్తి వారసులు అయిపోతున్నామండి అని చెప్పి ముందు కట్టేసాం. కాలనీ మీరు నెమ్మదిగా ఉండని చెప్పారు వాళ్ళు. అంటే అంత స్పీడ్గా ఇచ్చిన స్థలాలన్నీ మనం జగన్మోహన్ గారి టైంలో మంచి విలువైన స్థలాలు మేము అందరికి ఇచ్చాం. నిలబెట్టరు, మరి ఏదో వచ్చి ఓట్లకి వెళ్ళిపోయారు మళ్ళీ కనిపించలేదు అనుకుంటారు. కానీ మొట్టమొదటిసారి దేశ చరిత్ర తిరగరాస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక రైతు భరోసా, ఒక విద్యాదీవన, వసతిదీవన, పెళ్లి కానుక, కాపు నేస్తం, ఇట్లా ఒకటి కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అకౌంట్లో మీ ఇంట్లో మీ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు లేదు ఒకసారి ఆలోచించి. మీరు బ్యాంక్ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నారు, నేను మళ్ళీ సెంట్ గారు కనిపిస్తే మళ్ళీ ఇంటికైనా వాట ఇవ్వాలి మీ ఇంద్ర బాబు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు. మీరు తప్పలేదు, ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయల కింద మీ చేతి మీ కడుపు వస్తుంది. మరి అట్లాంటి కార్యక్రమం జగన్మోహన్ గారు చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు డేటు టైం ఇచ్చి నిక్కచ్చిగా నిలబడినప్పుడు మనం కూడా ఒక్క నిమిషం నీతిగా ఉంటే అది రేపు ఎన్నికల్లో ఓటేసే ముందు ఒకసారి గుండెల మీద చేసుకుని 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు ఇచ్చాడు, మేము తీసుకున్నాం, తిన్నాం, గొంతు దిగింది, మేము అభిమానంగా ఉంటామని ఒక్క ఓటేస్తే
మళ్ళీ రాష్ట్రంలో నీతి గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని మీరు గృహప్రవేశాలు చేసుకుంటారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్న పాలనకి ఇప్పుడుకున్న వ్యత్యాసాన్ని గమనించాలి. ఆ రకంగా మరి మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. తప్పనిసరిగా మీ అందరూ తోబుట్టులా మరి మీ అందరికీ కూడా ఇక్కడ మళ్ళీ అన్ని రకాలైన వసతులు కల్పించే బాధ్యత వేదిక మీద ఉన్న మా అందరిదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇవాళ ఒక కొత్తపేట మండలంలోనే మరి 500 సైట్లు వానపల్లి ఇచ్చొచ్చాం. ఇప్పుడే నాకు అందుకే కూర్చొని కాళ్ళు అవుతున్నాయి నాకు. మళ్ళీ ఇక్కడ ఇంకో 14 ఎకరాలు తిరిగాను. మళ్ళీ మీ అందరికి ఇచ్చాం. ఇక్కడ నుంచి ఇంకో సైట్ ఉంది 500 మంది, 500 మంది అక్కడ 5 ఎకరాలు 5 ఎకరాల సైట్ మళ్ళీ అక్కడ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఎక్కడైతే మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చామో ఇది కాలనీలు కాదు, గ్రామాలు అవుతాయి. ఇప్పుడు ఈ సైట్ ఏముంది 574 సైట్లు మొత్తం ఇక్కడ 345 సైట్లు కొత్తపేటల వరకు అయితే వాడపల్లి నుంచి 96, వాడపల్లి నుంచి 96 మంది, వాడపల్లి నుంచి 79, బెల్లకూరు నుంచి 16, మోడేకూరు నుంచి 31, మందపల్లి నుంచి 7. చాలా మంది అంటున్నారు ఇదేంటి మా ఇంటి పక్కనే వచ్చు కదా, ఎక్కడో మోడేకూరు ఆటో మీద వచ్చాడు, అసలు సైట్ ఎక్కడో తెలియదు, ఆటో కూడా తిట్టేశాడు, ఎంత దూరంలో ఇచ్చాడు, ఇది సాగుతుందని చెప్పి తిట్టుకుంటారు. దాన్ని ఏం చేయమంటారు? మరి ఏదైతే మామూలుగా మనం ఎవరి భూమి తీసుకుంటాం, దేవస్థానంలో దేవుడి భూమి తీసుకుంటాం. ఎందుకు దేవుడి భూమి తీసుకుంటాం? దేవుడైతే ఎంత రేటు అంత రేటు అని అడగడు కనుక ప్రభుత్వం దేవుడి భూమి తీసుకుని మీ అందరికి ఇచ్చేస్తూ ఉంటుంది. మరి ఎవరో కోర్టులు వేసారు, ఈ వీరభద్రరావు ఊరుకుంటాడా, కోర్టులు వేసాడు. కోర్టులు అయితే దేవస్థానం భూమి తీసుకోవద్దని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అలాగని ఎవరైనా భూమి ఈ కాలనీ పక్కన ఉన్న తీసుకుందామంటే నా భూమి 1,50,00,000 బలుగుతుంది, 5 లక్షలు 50 లక్షలు ఎందుకు ఇస్తాను ఇవ్వనని చెప్పారు. అంటే నిలువు నీళ్ళు లేని వాడికి ఎక్కడ దొరికితే అక్కడే కొన్నాం. ఇవాళ మన నియోజకవర్గంలో మండలం దాటుకుని ఇచ్చాను నేను, మిగిలిన నియోజకవర్గం దాటుకుని కాకినాడలో ఉన్న పెద్దాపురంలో ఇచ్చారు, పెద్దాపురంలో ఉన్న ఇంకెక్కడ ఇచ్చారు, రాజమండ్రిలో ఉన్నట్టు రాజమండ్రిలో ఇచ్చారు సైట్లు. అంచేత మన నియోజకవర్గంలో వీలైన దొరికి ఎక్కడ దొరికితే అక్కడ ఇచ్చిన ప్రతి సైటు విలువైన సైటు, రేట్లు పెరిగాయి. మీరు రేపొద్దున మీ పిల్లలకి ఆస్తులు పాస్తులు ఇచ్చినపోయినా నా బిడ్డకి నేను ఒక నిలువు నీడకి ఒక ఇల్లు ఇచ్చిన తృప్తి మీ అందరికీ మిగలాలి. అది జగన్మోహన్ గారి యొక్క కోరిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. బాగున్నారమ్మా? అమ్మా సైట్ కూడా ఇచ్చాం, మరి రేపు జగన్ కష్టపడి పని చేయాలి నువ్వు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏమ్మా మర్చిపోయిన జగన్ గారు సాయం చేసి పెట్టాలి తల్లి. ఏమ్మా రైట్ తల్లి, రైట్. ఏమ్మా మర్చిపోయిన జగన్ గారు తల్లి. నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. ఏమ్మా ప్లాట్ నెంబర్ చూసుకున్నారా? రైట్. నమస్తే అమ్మా, నమస్తే తల్లి. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే తల్లి, నమస్తే అమ్మా. నాగేశ్వర మీకు నాళ్ళు రాట పేషెంట్ అక్కడ కూర్చొని వచ్చేస్తాను నేను. ఏమా మర్చిపోడు జగన్ కానీ తల్లి. రైట్. నమస్తే అమ్మా. రైట్ నమస్తే అండి. గొప్పలే మీకు కూడా అదృష్టమే, చాలా డిజర్వింగ్ పాప మీరు. వానపల్లి ఇచ్చానండి, ఇచ్చి అక్కడి నుంచి ఎలా పోయింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మర్చిపోయిన జగన్ మళ్ళీ చేయాలి మరి అందరూ. నమస్తే. నమస్తే అమ్మా. నువ్వా? బాగున్నావు? ఓకే. నమస్తే అమ్మా. కానీ ఏ ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే 5 సంవత్సరాల టైంలో 17,000 సైట్లు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చేది ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ గారు ఇస్తున్నారు, ఇక్కడ మనం ఇవ్వగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల సైట్లు మళ్ళీ కొత్తగా మనం ఇచ్చేసుకోవచ్చని చూస్తున్నాం. మొన్న బండారు సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు, అనర్హులు అందరికీ సైట్లు ఇచ్చేశారు, వాళ్ళందరూ అర్హులు కాదు డబ్బులకు ఇచ్చేశారు. ఈ 5ని క్యాన్సిల్ చేస్తారంట వస్తే వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమన్నా దమ్ముగా నేను ఉంటేనే కొత్తగా కొనిస్తానని దమ్ముగా చెప్పాను మొగడు. అంతే ఆడిడి ఇచ్చింది, ఆడిబీడి పుట్టిన పిల్లల్ని పేర్లు పెట్టుకుంటాను, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సైట్లు మళ్ళీ క్యాన్సిల్ చేయించుకుంటాను. ఇది పద్ధతే కాదు. రైట్. ఏదేమైనా అలా ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఏం చేయాలి? జగన్ ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య తిరుగుతున్నాడు,
గ్యారంటీ షూరిటీ అని. మన ఇందాక మా వీరభద్రరావు చెప్పినట్టు ఆడు మా 300 కోట్ల ప్రజాసొమ్ము తినేస్తే నలుగురు షూరిటీ పెడతారు కానీ ఈడే జైలు నుంచి బయటికి రాలేదు. అంచేత తెలుగుదేశం పార్టీ యొక్క మాటలు నమ్మకుండా మీ అందరూ మాట మీద ఉండి ఎలా అయితే మీ పుట్టింటి వారు ఇచ్చిన విధంగా మీకు ఈ రకంగా సైట్లు ఇస్తున్నామో రేపు అందులో మళ్ళీ మీకు ఇల్లు కట్టి గృహప్రవేశం చేయించే బాధ్యత కూడా మాదే. ఏదో రాజకీయ మాటలు చెప్పట్లేదు. మరి ఉన్నటువంటి ఆలమూరు గాని లేదా ఉన్నటువంటి దేవరపల్లి గాని ఈతకోట గాని ఆలమూరులో ఎర్ర కాలనీ గాని లేదా సౌందర్యనగర్ కాలనీలో గాని ఈరోజు ఏదైతే ఇళ్ల సైట్లు ఇచ్చామో అందరూ కూడా చాలా మంది అప్పుడు ఇల్లు కట్టడం పూజ గృహప్రవేశాలు కూడా అయిపోయింది. కాబట్టి ఇది కూడా భూమి మెరక చేసి మీకు ఇవ్వడానికి కొంత టైం పట్టింది. ఎకరం మీకు ఇస్తున్నటువంటి 5 ఎకరాలు ఇక్కడ 5 ఎకరాలంటే 1 ఎకరా 50 లక్షలు లెక్క చూస్తే 2.5 కోట్లు. మళ్ళీ దాంట్లో మెరక చేయడానికి 2 కోట్లు 4.5. రేపు పొద్దున ఇందులో ఎలక్ట్రికల్ లైన్లు అయ్యి వేస్తాం మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు. ఇట్లా మీకు ఇచ్చేటువంటి స్థలం యొక్క విలువ 7-8 లక్షల రూపాయలు ఉంటుంది. ఏదైనా ఈ నెంబర్ చూసినా 160 అని నెంబర్ ఇల్లు కూడా కట్టేసుకొచ్చినాం. అమ్మ మర్చిపోవడం జాయిన్ కానీ మరి కుటుంబంతో జాయిన్ చేయాలి రేపు. మన నియోజకవర్గం మండలం దాటుకుంటూ ఇచ్చేవాడు మనం మిగిలిన నియోజకవర్గాలు దాటేసినాయి. అడిగండి ఏం జరుగుతున్నాడా వీరో గారు ఏమా వీరో గారు కొంచెం నువ్వు పద్ధతి కూర్చుని ఏమి ఇబ్బంది లేదు. అంత ఏమైనా ఎవరో జాగిరి మళ్ళీ తిడతలేదు. అన్ని కరెక్ట్గా ఇచ్చేసి సైట్ ఎవరికైనా డౌట్ ఉండాలి నెంబర్ అన్ని రేపన్నా చూపించండి. ఏమో వాళ్ళకి ఆ ధైర్యం రావాలి. ఏమో మేము అక్కడికి 20 ఎకరాలు ఉంది ఇవ్వాల్సినందుకు. రైట్ అమ్మా కూర్చోండి.